నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్కి స్వాగతం. కడప జిల్లా బద్వేలులోనే శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆర్మీ, నేవీ, డ్రాయింగ్, ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా సాధన చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను యోగా గురువు అమర్నాథ్ రెడ్డి వివరించారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను తొలగించుకోవచ్చని అన్నారు. మానవుని జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని, అప్పుడే మానవుడు ప్రశాంతంగా జీవనం సాగించగలరని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని అంకాల ఆర్ట్స్ అకాడమీ భవనం నందు విజ్ఞాన వేదిక సేవా సంస్థ, పతంజలి యోగా మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ యోగా గురువులకు సత్కారాలు నిర్వహించారు. ముందుగా పతంజలి యోగా మిత్ర మండలి సెంటర్ నిర్వాహకులు పాపోలు ఏడుకొండల్ యోగా సభ్యులచే సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయాలని, ప్రపంచ దేశాలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయని అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్, యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మరియు ఆయుష్ ఆర్జేడీ రవి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పిచ్చమ్మ అనే మహిళను కర్నూలు నుంచి శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు టైర్ మహిళ 2 కాళ్లపై ఎక్కడంతో కాళ్లు 2 పూర్తిగా విరిగిపోయి దీంతో తీవ్ర రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న మహిళను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సున్నిపెంట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో యోగా దినోత్సవ కార్యక్రమాలను ఏఈఓ హరిదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం ఆలయ మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన యోగా అవగాహన కార్యక్రమంలో దేవస్థానం అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. యోగా జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఆధునిక ప్రపంచంలో యోగా అనేది ఒక అలవాటుగా మారాలని యోగాచార్యులు బాలకృష్ణ తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక శిల్ప ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పాల్గొని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భారీ కేక్ను కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకుని శుభాకాంక్షలు తెలిపామని, అలాగే ఆపత్కాలంలో రోగులకు ప్రాణాలను నిలుపుకోవాలంటే రక్తదానం మహాదానమని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను కర్నూలు మండలంలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న క్రీడా స్కూల్లో విద్యార్థులు యోగా డేను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూలై 21వ తేదీన క్రీడా స్కూల్ విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను వివరించి, యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించి, యోగాలో నైపుణ్యం కలిగిన శిక్షకుల చేత తమ విద్యార్థులకు యోగాసనాలు చేయిస్తామని క్రీడా స్కూల్ ప్రిన్సిపల్ శ్రావే తెలిపారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు చేయించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకుడు ముడియం చిన్ని మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో నివాసం ఉంటూ నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నోసార్లు కమిషనర్లకు, అధికారులకు అర్జీలు ఇచ్చినా నీటి సమస్య మాత్రం అలాగే ఉంటుందని తెలిపారు. నీళ్ల కోసం పొలాల్లోకి వెళ్లి మోటార్ల దగ్గర నీళ్లు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సుందరయ్య కాలనీలో నీటి సమస్యలను లేకుండా చేయాలని వారు తెలిపారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయుష్ శాఖ సిబ్బంది మరియు తదితర జిల్లా అధికారులతో కలిసి యోగా ఆసనాలు మరియు యోగా మెడిటేషన్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలో శుక్రవారం యోగా గురువు దొడ్డాజీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురితో యోగా గురువులు పలువుల యోగాసనాలు చేయించారు. యోగా మాస్టర్లు యోగా ప్రాముఖ్యతను వివరించి మెలకువలు నేర్పించారు. యోగాతో మానసిక ఉల్లాసం, శరీర దృఢత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా యోగా అలవాటును చేసుకోవాలని సూచించారు. నెంబర్ 16 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రెవెన్యూ గార్డెన్లో అధికారికంగా నిర్వహించిన యోగా దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రెవెన్యూ గార్డెన్లో అధికారికంగా నిర్వహించిన యోగా దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ నిత్య జీవితంలో యోగా ఎంత ఉపయోగపడుతుందనేది అన్నారు. గత వందల సంవత్సరాలుగా భారతదేశంలో యోగా సంస్కృతి ఉన్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల నుండి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక ఒత్తిడికి ఎటువంటి మందులు లేవని, మానసిక ఒత్తిడి ఇక అదుపుగా యోగా ఒక మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వాసవి హైస్కూల్, గౌతమి హైస్కూల్, నారాయణ హైస్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న విషయం ఏబీవీపీ ప్రతినిధుల ద్వారా ఎంఈఓ సుభాష్ తెలుసుకుని పుస్తకాల గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలను పరిశీలించి అట్టి పుస్తకాల గదిని సీజ్ చేసి డీఈఓ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠ్య పుస్తకాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. బైంసాలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి కళాశాలలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ క్లబ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందని చెప్పారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కడప జిల్లా బద్వేలు మండలం తొట్టిగారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జ్యోత్స్న, స్వర్ణలత, డాక్టర్ జె వినయ్ కుమార్, డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ శారీరక శ్రమ, సూర్య నమస్కారాలు, యోగా వల్ల బీపీ, షుగర్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధులను అదుపులోకి ఉంచుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి వెంగయ్య, చంద్రవతి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మినిస్టీరియల్ సెంట్రల్ టీం కరువుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కరువు పరిస్థితులపై సెంట్రల్ టీంకు కలెక్టర్ శ్రీనివాసులు వివరించారు. 13 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. రబీ సీజన్లో దెబ్బతిన్న పంటలపై సమీక్ష సమావేశంలో అధికారులు వివరించారు.